క్యాబేజీతో ఎప్పుడైనా ఇలా పకోడీ చేసారా? వీటితో మంచూరియా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం ముందుగానే క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 2 క్యారెట్‌ని తురిమేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అలాగే ఉల్లిగడ్డ కూడా వీలైనంత సన్నగా తరిగేసైతే ఇందులో వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మనమైతే ఇదంతా మొత్తం రఫ్ చేసి అయితే కలిపేసుకోవాలి. మనకి వాటర్ అయితే వస్తుంది. ఇందులో వాటరే సరిపోతుంది. అంటే వీటిలో ఉన్న తేమ అయితే మనకి సరిపోతుంది. సో, మొత్తం ఇలా రఫ్ చేస్తూ కలిపేసిన తర్వాత ఒక స్పూన్ శనగపిండి, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 2 స్పూన్లు మైదా అలాగే మీ దగ్గర ఉంటే ఒక స్పూన్ బియ్యపిండి కూడా వేసేసి ఇలా అయితే కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలా అయితే చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఇందులో ఒక్కటొక్కటిగా వేస్తూ ఇదైతే ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. వీటితోనే మంచూరియా బాల్స్ కూడా చేసుకోవచ్చు. అదైతే నేను నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు చూపిస్తానండి. ఇప్పుడైతే ఇలాగే తినేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి.